హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న నేను ఒక వీడియో చేశా. అఖండ సినిమాకి సంబంధించి డ్రాప్ అయినాయి కలెక్షన్స్ అని చెప్పి. కొంతమంది దాని మీద మీరు ఏమీ లేకుండా ఎలా మాట్లాడేస్తారు అని చెప్పి మాట్లాడారు. నిజం ఎప్పుడూ కూడా కొంచెం చేదుగానే ఉంటది. నిజం ఎప్పుడూ కూడా కొంచెం వినటానికి ఇబ్బందికరంగానే ఉంటది. కానీ అది నిజమే. ఇది నేను చెప్పే మాట కాదు. మీరు ఒక్కసారి చూపిస్తాను. చూపించిన తర్వాత మీరు కూడా ఆ మాట నమ్ముతారో లేదో మీరే ఆలోచించుకోండి. నేను బుక్ మై షో ఓపెన్ చేశాను. చాలా క్లియర్‌గా మీరు చూసుకోవచ్చు. ఇదిగో అఖండాకి సంబంధించి, అలాగే మిగతా సినిమాలకి సంబంధించి. అవతార్ వచ్చిన తర్వాత అఖండ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయిందని చెప్పాలి. దీనికి కారణాలు ఏంటి అనేది నేను మీకు కొంచెం చెప్పిన తర్వాత వీడియోస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. అయితే ముఖ్యంగా అఖండ డ్రాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను. బోయపాటి సీను గారు ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. రొటీన్ స్టోరీస్, రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ హైప్ అంత తప్ప సినిమాలో విషయం లేదు. స్టోరీని ఆ స్క్రీన్ ప్రజెంట్ చేసేటువంటి విధానాన్ని ఆయన సరిగ్గా బాలకృష్ణ గారిని యూజ్ చేసుకోలేదు అని కొంతమంది బాలకృష్ణ గారి అభిమానులు, నందమూరి అభిమానులు చాలా బాధపడిపోతున్నారు. ఇక్కడ నేను బాలకృష్ణ గారి గురించి ఎప్పుడూ కూడా కించపరుస్తూ మాట్లాడను. ఎందుకంటే ఆయన అంటే నాకు గౌరవం. నందమూరి తారక రామారావు గారి నుంచి మన తెలుగు సినిమా అంటే వాళ్ళకొక ఐకాన్స్‌గా నిలిచినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల గురించి డెఫినెట్‌గా నేను తక్కువ మాట్లాడను. నేను ఏ సినిమా గురించి కూడా తక్కువ చేసి మాట్లాడేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. బట్ కాకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే గతంలో చాలామంది చిరంజీవి గారి సినిమాల గురించి, మెగా ఫ్యామిలీ సినిమాల గురించి ఏ రకంగా అయితే ఇష్టానుసారం మాట్లాడేశారో, అలాగే ఇప్పుడు ఆళ్ళ గురించి కూడా కొంచెం చెప్పాలి కదా! మాట్లాడాలి కదా! నిజాలు తెలవాలి కదా! తెలిసేటువంటి ప్రయత్నం చేయాలి కదా! ఈ సినిమాకి సంబంధించి మొదట ఒక డేట్ అనుకున్నారు. కోర్ట్ ఇష్యూస్ వల్ల డిలే అయిపోయింది. కంప్లీట్‌గా సినిమా అభిమానుల కోసం బాలకృష్ణ గారి సినిమా పడతది. అఖండ ఎలాంటి హిట్ కొట్టిందో అలాంటి సినిమా సీన్స్, అలాంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఇష్యూస్ దీంట్లో ఉంటాయి. డెఫినిట్‌గా బావుంటదనుకుని సినిమా థియేటర్‌లోకి వెళ్లి కూర్చున్న అభిమానులకు ప్రీమియర్ షో టికెట్లు తీసుకొని రూ. 1000 పెట్టి రేట్లు పెంచిన తర్వాత కూడా అక్కడికెళ్లి కూర్చున్న అభిమానులకి థియేటర్‌లో చూస్తే సినిమా పడలా. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు ఒక రేంజ్‌లో చేశారు. పాపం వాళ్ళందరూ బాధపడ్డారు. సరే అయిపోయింది. నిర్మాతలు కొంత వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు అనుకున్నాం. అయిపోయింది, అక్కడ పక్కన పెడదాం. మళ్ళీ సెకండ్ డేకి వచ్చేటప్పటికి ఆ రోజు కూడా ఫుల్‌గా ఆ రోజు రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా మళ్ళీ అయిపోయింది. వారం రోజుల పాటు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియక పక్కన పెడితే సినిమాకి సరైన ప్రమోషన్ చేయలా. ఏది అంతకు ముందు కాదు. సినిమా డిలే అయిన తర్వాత ఎప్పుడు ఏంటి అనేది సరైన క్లారిటీ ఇవ్వకపోగా సరైనటువంటి విధానంలో వాళ్ళు ప్రమోషన్స్ అనేవి చేయటంలో 100% వెనకపడ్డారు. ఇది ఎవరు కాదన్నా సరే నిజంగా చెప్పుకోవాల్సిందే. బాలకృష్ణ గారు తన భుజం మీద వేసుకొని కొంతవరకు ఆయన తిరిగినా కూడా భారతదేశం అంతా కూడా అంత చేయవలసినటువంటి ఎఫెక్ట్, పెట్టవలసినటువంటి ఎఫెక్ట్ ఏదైతే డిలే అవుతున్నప్పుడు చేయలేదేమో అనిపించింది. అనిపించడం కదా, అది నిజం కూడా. చాలామంది చెప్పే మాట ఇదంటే నేను చెప్తే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ బయట వాళ్ళందరూ చెప్తే మాత్రం కొంచెం వినసొంపుగా ఉంటుందేమో తెలీదు. ఇకపోతే విషయం చూసుకుంటే అంటే సినిమాలు బోయపాటి గారిది కావచ్చు, నిర్మాతలకు సంబంధించినటువంటి ఆ ప్రమోషన్స్ కావచ్చు, ఒక పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నారంటే ఏ రకంగా ఉండాలండి? రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ, ఎవరు ఆఖరికి ఓజీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి చేసుకున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అలాంటిది ఏ రేంజ్‌లో చేయాలి? ఏ రేంజ్‌లో అసలు పెట్టాలి? డిలే అయిపోయిన తర్వాత మీరు ఇంకా భారీ ఎత్తున చేయాల్సినటువంటి ప్రమోషన్ ఎక్కడ? ఇది మనం ఆల్రెడీ బోయపాటి గారి గురించి మాట్లాడుకున్నాం. సినిమాలో బాలకృష్ణ గారిని సరైన విధంగా ఉపయోగించుకోలేదు. ఆయనలో ఉండేటువంటి గొప్ప యాక్టర్‌ని, పెర్ఫార్మర్‌ని సరైన విధంగా ప్రెజెంట్ చేయలేదేమో అని చెప్పి నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. ఇకపోతే ఇక్కడ మీకు చూపిస్తా. ఇప్పుడు నేనైతే హైదరాబాద్ పెట్టాను. అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది హైదరాబాదు. ఇదిగో బుక్ మై షోకి సంబంధించి, అవతార్‌కి సంబంధించి తెలుగులోనే చూపిస్తాం మళ్ళీ మీకు. ఓన్లీ తెలుగే కొడదాం. తర్వాత మిగతావి చూపిద్దాం. ఇదిగోండి అవతార్‌కి సంబంధించి 1.4 మిలియన్స్ ఇక్కడ ఉంటే గనక ఇదిగో ఫస్ట్ అఖండ గురించి చూపిస్తా చూడండి. అఖండ ఓపెన్ చేశాను. టికెట్స్‌కి సంబంధించి ఇదిగో బుక్ మై టికెట్స్. అఖండ ఇదిగో 2D ఇదిగో మీరు చూసుకుంటే నేను ఏ థియేటర్ అని కూడా చెప్పట్లా. AAA, AMB, ప్రసాద్ ఐమాక్స్, శ్రీరాములు, హైనాక్స్
ఇంకొకటి మీ ఇష్టం వచ్చింది. లాస్ట్‌లోకి వెళ్ళి చూస్తా. ఇదిగో జేపీ సినిమాస్ చందానగర్ అని ఉంది. ఇదిగో రైట్. జేపీ సినిమాస్ చందానగర్ అని ఉంది. సాయంత్రం 7 గంటల షోకి ఒక్కసారి కొట్టి చూద్దాం. నీకు ఇక్కడ ఉన్నాయి కదా, సరే 3 టికెట్లు పెడదాం. అందాక సెలెక్ట్ సీట్స్ మీరే చూడండి. నేనంటే ఏదో తెగ బాధపడిపోయారు కదా, చూడండి. నేను మొన్న 60% ఆక్యుపెన్సీ ఖాళీగా ఉంటుందని చెప్పా. ఇప్పుడు చూస్తే 90% ఆక్యుపెన్సీ ఖాళీగా ఉంటుంది. మీకు అర్థమవుతుందో చూసారా? ఇగో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఒక 5, ఒక 10, ఇది ఒక 10, 20, 25 సీట్లు, అంటే 25 మంది కూర్చున్నారు. ఎన్ని సీట్లకి మీరు ఆలోచించుకోవాలి. అంటే ఏది పడితే మనం అది ఊరికనే గాలిగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం నాది కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇంకా గచ్చిబౌలిలో ఉండేటువంటి దాన్ని గురించి ఇప్పుడు మనం ఎక్కడ చందానగర్ చూసాం. ఇప్పుడు సికింద్రాబాద్ చూద్దాం. సికింద్రాబాద్కి చూద్దాం. ఇదిగో సికింద్రాబాద్ 650కి ఉంది. ఇదిగో ఇది 95% ఖాళీగానే ఉంది. మీరు చూసుకుంటే ఆన్లైన్ ఇది 650కి. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? చాలా క్లారిటీగా ఒకసారి చూసే చెప్తాను. అది కూడా 4:15 అవుతుంది. మీకు ఇది వీడియోలో పడేటప్పటికి ఎంత అవుతుందో తెలియదు కానీ అంటే ఇంకో 1.5-2 గంటల్లో ఉంది. ఓకేనా? కనిపించిందా? ఇకపోతే ఇంకొక పక్క చూపిద్దాం పోనీ. అంటే కాచిగూడ, నాచారం, సికింద్రాబాద్ కూడా చూపించాం. ఇబ్రహీంపట్నం పోనీ, ఇది ఎక్కడ అవుట్కట్స్, పోనీ అక్కడ ఏమన్నా బాగుందేమో అని చూపిద్దాం. ఇగో చూసుకోవచ్చు. ఇక్కడ వరకు ఖాళీ అని, ఇక్కడ కొంచెం ఒక 50% వరకు ఆక్యుపెన్సీ జరిగింది. మరి అది ఆఫ్లైన్లో అమ్మారా, ఆన్లైన్లో అమ్మారా, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇదిగో 9 గంటకి చూడండి. సేమ్ సీట్స్ అలాగే ఉన్నాయంటే అక్కడ ఆక్యుపెన్సీ కొన్ని థియేటర్ వాళ్ళు ఉంచుకుంటారు కాబట్టి దానికోసం ఉన్నాయి ఇవన్నీ. ఓకేనా? ఇంకా మిగతావి కూడా చూసుకోవచ్చు. ఇంకెక్కడన్నా పెట్టమంటే జీడిమెట్ల, ఇది ఒకటి కూడా చూద్దాం. భుజంగా అనే థియేటర్ ఇది. ఇదిగో ఓకేనా? ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో అమ్మే టికెట్స్. మీరు ఇవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి కదా అని అనుకోవచ్చు. నేను మళ్ళీ ఇప్పుడు 9 షోకి కూడా మీకు చూపిస్తా. ఇదిగో 9 షోకి కూడా అయ్యే సీట్లు. అర్థమైందా? అవే సీట్లన్నీ బ్లాక్ చేసి పెట్టుకుంటారు థియేటర్స్ వాళ్ళు. మళ్ళీ ఏదో నేను చెప్పింది కాదు, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఇకపోతే ఇంకెక్కడ చూద్దాం. ఇగో ఇంకొక పక్క ఎల్బీ నగర్ చూద్దాం. బీవీకే మల్టీప్లెక్స్, సారీ ఇది ఇక్కడ ఉంది. రైట్, బీవీకే మల్టీప్లెక్స్ 7:30 షోకి చూసా. ఇదిగోండి. ఓకేనా? ఇగో ఎన్ని ఖాళీ ఉన్నాయి చూసుకోండి. ఈ షో అంటే 4:15 షో టైం అయిపోయింది కాబట్టి అది కనిపించట్లా. ఇప్పుడు 4:20 అయింది కాబట్టి అక్కడ 4:15 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవ్వదు. ఇక్కడ చూడండి 7:30కి ఇది. ఇకపోతే ఇప్పుడు నేను మీకు ఇంకొక సినిమా గురించి చెప్పాలి కదా. రైట్, అవతార్ సినిమా దెబ్బకి మొత్తం క్లోజ్ అని చెప్పాను కదా. ఇదిగో బుక్ టికెట్స్ 2D 3D అన్నీ ఉన్నాయి. తెలుగులోనే చూద్దాం, 2D కొడదాం. ఓకేనా? ఇగో ఇక్కడ మీకు గోల్డ్ కలర్లో కనిపిస్తుందా? ఓకేనా? ఇగో ఎంత 90% ఆక్యుపెన్సీతో ఉన్నాయి, ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఈ గ్రీన్లో ఉండేవి మాత్రమే ఫుల్ అయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఏషియన్ లక్ష్మి మూసాపేట, ఇదిగో ఇది కొంచెం ఓకే. ఇక మళ్ళీ 10:30 షోకి వచ్చేటప్పటికి కొన్ని ఎక్కువ ఫుల్ అయినాయి. ఎందుకంటే నైట్ సెకండ్ షో చూసేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు. ఇక్కడ కూకట్పల్లి చూద్దాం. కూకట్పల్లి మల్లికార్జున, ఇదిగో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. 10 షోకి కూడా, సెకండ్ షోకి కూడా చూద్దాం. ఇదిగో ఓకేనా? అంటే అఖండ ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? పోనీ మిగతా అంటే ఏరియాస్ దాంట్లో కూడా చూసాం కదా, మరి దీంట్లో చూడలేదని అంటారేమో. ఒకసారి ఇది ఎక్కడ, నిజాంపేట, ఒకసారి ఇది కూడా చూద్దాం. నిజాంపేటలో ఇది కొంత ఓకే, ఇక్కడ కూడా అంత ఎక్కువేం లేదు నిజాంపేటకి సంబంధించి.
పోనీ 3D చూద్దాం ఒకసారి. 3D ఎక్కువ అంటే హాలీవుడ్ సినిమా కాబట్టి 3Dలో ఎక్కువ చూస్తారేమో, ఒక్కసారి చూద్దాం. ఇదిగో తెలుగు 3D, ఓకేనా. తెలుగు 3Dకి సంబంధించి వనస్థలీపురం చూద్దాం, ఆ లాస్ట్కి కాబట్టి. అసలు లేదు, కరెక్ట్గా ఎన్ని ఉన్నాయి, 3 సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి. 7 షోకి కంప్లీట్ అయిపోయినాయి, ఓకేనా. ఇంకెక్కడ చూద్దాం, సికింద్రాబాద్ చూద్దాం. సికింద్రాబాద్లో కూడా 90% ఫుల్ అయిపోయినాయి. 7:30 షోకి ఫుల్, 11 షోకి మాత్రం కొంచెం ఖాళీ ఉన్నాయి. అంటే ఏ రేంజ్లో అవతార్ దెబ్బ కొట్టిందో జస్ట్ చూడండి. అంతేగాని ప్రతిదానికి మనం మాట్లాడితే బాగోదు కాబట్టి కొంచెం అన్న అర్థం చేసుకోండి. ఏదేమైనా సరే బాలకృష్ణ గారిని సరైన విధంగా బోయపాటి యూజ్ చేసుకోవటంలో ఎప్పుడూ ఇంకా బాలకృష్ణ గారిని ఎలా చూపించినా చూసేస్తారనుకునేటువంటి దాంట్లో పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించింది.